మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటే, మీరు చదవద్దులేండి, టైం పోతుంది, నేనే చదువుతాను. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండుటకు ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంటే మనుషులను ఏమాత్రము లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు అంట. అంటే ఒక కఠిన బారిన హృదయము కలిగిన వ్యక్తిగా కనపడుతున్న వ్యక్తి ఈ యొక్క న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి ఏం చేస్తున్నాడంటే, ఏ మాత్రము మనిషి యొక్క జీవితాల్లో ఆ మనిషిని లక్ష్య పెట్టకుండా, ఆ యొక్క స్థితిని బట్టి ఆ దేవునికి భయపడకుండా తన జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితిలో ఉన్నాడు. కానీ ఈ యొక్క విధవరాలు ఏం చేస్తుందంటే, ఆ పట్టణంలో ఆ యొక్క వ్యక్తి వద్దకు వెళ్తుంది. ఏమని? నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని చెప్పి మాటి మాటికి ఎడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఈమె యొక్క జీవితంలో మనం ఈ దినమున మనం నేర్చుకుంటున్న పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే మన జీవితాల్లో కావాల్సినది ఏమిటంటే, ఒకటి, విసుకక నిత్యము ప్రార్థన చేసే విధంగా మనం మార్చబడాలి. విసుగు చెందకుండా ప్రతి విషయాల్లో మనం దేవుని సన్నిధిలో ఆ మొర పెట్టే మొర దేవుడు తగిన సమయంలో దానికి జవాబును అనుగ్రహిస్తాడు. సమయం పడుతుంది. కొన్ని విషయాల్లో సమయం మన జీవితాల్లో, అది ఎందుకు అంటే మన జీవితాలలో అది ఇంకా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకురావడానికి సమయం పడుతుంది. అయితే మనం ఏం చేయాలంటే, ప్రార్థించుట మన యొక్క దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ ప్రార్థన మన జీవితాలలో ఏం చేస్తుందంటే, మన యొక్క స్థితిని మార్చగలుగుతుంది. మన యొక్క స్థితిని బట్టి ఈ ప్రార్థన ద్వారానే ప్రతిదీ చేయించగలుగుతాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితాల్లో మొదటి అనుభవం ఏమిటంటే, ఈ విధవరాలు ఏం చేస్తుందంటే మాటి మాటికి ఆయన యొద్దకు వెళుతూ ఉంది. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటను కూడా బట్టి మనం ఏం చేయబడాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మనం మాటికి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగానే ఉండాలి. ప్రతి విషయంలో మన జీవితాలను బట్టి ప్రార్థించేవారుగానే ఉండాలి. శ్రమే కానీ, బాధే కానీ, లేకపోతే సంతోషమే కానీ, లేకపోతే ఆనందమే, ఏదైనా మన జీవితాల్లో ఉన్నా కానీ విసుకక నిత్యము దేవుని సన్నిధిలో మనం వేడుకునేవారిగానే మార్చబడాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ విధవరాల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తి న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆమె న్యాయం తీర్చయ్యా అని చెప్పి ప్రతివాదికి నాకు న్యాయం తీర్చయ్యని వేడుకుంటుంది. వేడుకుంటున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది, ఏ జీవితాన్ని కలిగి ఉన్న స్థితి గుర్తు చేసుకుంటే, ఆ యొక్క న్యాయాధిపతి అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, నేను ఏమాత్రం మనుషుల్ని లక్ష్య పెట్టిన వాడు కాదే, ఆ దేవునికి భయపడిన వాడు కాదే, అయినా ఈమె ఏంది నా యొద్దకు వస్తుంది, మాటికి వస్తుంది, ఇక కనుక ఈమె మాటికి నా యొద్దకు రాకుండానట్లు, గోజాడకుండానట్లు నేను ఈమెకి న్యాయం తీరుస్తాను అనే ఆలోచన చేత నడిపించబడ్డాడు ఆ యొక్క కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి. అయితే ఇక్కడ మనకి కావాల్సిన మాట ఏమిటంటే, ఆ లేఖనాల్లో చెబుతున్న మాట, తాను ఏర్పరచుకునిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు, లేక మనం దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న మన జీవితాలలో ఏర్పరచబడిన వారు దీవారాత్రులు మొరపెట్టిన యెడల ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడే. ప్రతి విషయాల్లో మన జీవితాల్లో కావలసిన ప్రతి అవసరతను తీర్చే దేవుడే. ప్రతి విషయాల్లో మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మన జీవితాలను బట్టి మనకి వ్యతిరేకంగా ఎవరు లేస్తున్నా, వాటి విషయాల్లో దేవుడు ప్రతి దానిలో మన దేవుడు మన పక్షమున యుద్ధం చేసే వ్యక్తి. అయితే మనం ఏం చేయబడాలంటే, ఆ దేవుని సన్నిధిలో వేడుకునే విధంగా మనం మార్చబడాలి. ఆ దేవుని సన్నిధిలో మనం నిలబెట్టుకుంటే, ఆ దేవుని సన్నిధిలో మన జీవితాలు ఆ యొక్క స్థితిని బట్టి ప్రార్థించేవారుగా ఉంటే, తగిన సమయంలో దేవుడు అది అంచెలంచెలుగా మన జీవితాలలో గొప్ప కార్యం జరిగించబడుతుంది. 2, ఈమె జీవితంలో ఏం కలిగి ఉన్నది అంటే, ఈమె స్థితిని బట్టి
గట్టిగా పట్టుకుంది, పట్టుదలతో ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనబడుతుంది. ఒకటి, మన జీవితాలలో ఏం చేయాలంటే విసుకగా ప్రార్థన చేస్తూ ఉండాలి. 2, మన జీవితాల్లో పట్టుకున్నది గట్టిగానే పట్టుకోవాలి. విసుగు చెందకుండా ఆ దేవుని సన్నిధిలో మనం పట్టుకున్న దానిని మనం పొందుకునే విధంగా మార్చబడాలి. దైవజనులు అంటారు, ఆ యొక్క దైవజనులు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎక్కడైతే అనలేదు కానీ మా యొక్క పితరు యొక్క అంటే మా యొక్క ఆత్మీయత తండ్రి యొక్క తండ్రి గారు, ఆయన యొక్క అనుభవం ఏమిటంటే ఏదైనా ప్రార్థన చేయడానికి ఆయన స్థితిని బట్టి ఏదైనా ఎవరికైనా బలహీనతలు ఉంటే ఆయన ఒక గులకరాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఒక సాటేసి దానిలో ప్రార్థన చేసేవారు, వారి పట్ల కార్యం జరిగించబడాలంటే. అంటే అంత పట్టుదలతో ప్రార్థన చేసేవాడు, ఒక మాట అనేవాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన ఇచ్చేవాడన్నా కావాలి, మనం చచ్చేవాళ్ళన్నా కావాలి. చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాడో. ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, దేవుని సన్నిధిలో ఆ దేవుని వేడుకుంటున్న స్థితిని బట్టి, ఆ గట్టిగా పట్టుకున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగించబడాయి. అంతగా సేవకులు అంతగా త్యాగం చేస్తూ దేవునికి సన్నిధిలో బలహీన కొరకు ప్రార్థించేవాడుగా ఆ యొక్క సేవకుడు ఉండేవాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, 1, విసుకక ప్రార్థన చేయాలి. 2, మనం పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఏ మాత్రం విడిచిపెట్టకూడదు. 3, మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో అంటే, లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలను స్పందించే విధమైన స్థితిలోకి తీసుకొచ్చినట్లుగా. అంటే ఇక్కడ ఒక న్యాయాధిపతి స్పందించాడు. ఒక న్యాయాధిపతి స్పందించిన స్థితి ఎలాంటిదో మనకు గుర్తు చేస్తున్నది. అంటే ప్రతి విషయాలలో మన జీవితాలలో లోకంలో ఉన్న మనుషుల్ని కూడా మనం ఏం చేయాలంటే ఆ దేవుని వైపుకు మలిచే విధంగా ప్రతి విషయంలో ఎప్పుడైనా కానీ ఆ యొక్క వ్యక్తిని దేవుని సన్నిధికి రావడానికి ప్రోత్సహించపరిచేవారుగా మార్చబడాలి. అంటే ఇక్కడ ఇవి యొక్క మాటకి అర్థం అది కాదు, కానీ దేవుని సన్నిధిలో మన జీవితాల్లో నడిపించబడుతున్న స్థితిని బట్టి స్పందించాలి. వారి జీవితాల్లో ఒకసారిగా ఆ చలనం కావాలి. అంటే ఒకసారిగా కాదు, కానీ మనం ఎప్పుడైతే వారిని అడుగుతూ ఉంటామో మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళండి, మీకు నెమ్మది ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళండి, మీ జీవితాల్లో మేలు కలుగుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు, ఆయన మన కొరకు మన జీవితాల్లో పాపం నిమిత్తమై ఆయన బలి అయిపోయాడని చెప్పి ఆయన గురించి మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో వారి పట్ల స్పందన కలుగుతుంది. ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఏ విధంగా స్పందించాడో అలాగే మనం ఆత్మీయత సంబంధంగా మన జీవితాలను ఈ యొక్క అర్థాన్ని చేసుకుందాం. 1, మన జీవితాల్లో విసుగక ప్రార్థించేవారుగా మార్చబడాలి. 2, మనం పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. 3, మనం మన జీవితాల్లో కొంతమందిని దేవుని సన్నిధికి ప్రోత్సాహపరిచేవారుగా, ఆ దేవుని సన్నిధికి వచ్చే విధంగా వారు స్పందించే వరంగా మార్చబడే విధమైన స్థితిలోనికి వారిని తీసుకొచ్చే విధంగా మార్చబడాలి. అయితే మన జీవితాల్లో మనం ఏం చేయబడాలంటే ప్రతి విషయాల్లో మన స్థితిని బట్టి సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఈ సహనం లేకపోతే మనిషికి ఏ పరిస్థితికి వస్తుందంటే, ఎంతగా నేను ప్రార్థన చేస్తుంటే నాకు రోగము నుంచి విడుదల కలగట్లేదే, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు ఈ స్థితి, ఎందుకు ఈ విధమైన స్థితి, నీతితో అనుసరించే పరిస్థితి ఎందుకు అని విడిచిపెట్టే పరిస్థితి నీకు రాకూడదు. నిన్నటి దినము చెప్పుకున్న భక్తుడు ఉన్నాడు కదా, ఆ భక్తుడు ఎదుట తన భార్య ఏ విధమైన స్థితికి చెప్తూ ఉందో మనకు కనపడుతుంది కదా. ఏబు భక్తుడు తన జీవితంలో ఏ విధమైన పరిస్థితికి వచ్చాడో కనపడుతుంది. ఆ యొక్క భక్తుడిని జ్ఞాపకం చేసుకుంటే ఈ తన భార్య ఏమంటుంది అంటే, అయ్యా ఇంకెందుకయ్యా ఈ యథార్థత, ఆ దేవుణ్ణి దూషించి ఆ యథార్థతను విడిచిపెట్టి మరణంగా అంటుంది. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడుతున్నాం అంటే ఒక్కొక్క స్థితిని బట్టి సహనం కోల్పోతున్న పరిస్థితి. ఇంకెంతవరకు భక్తి, ఎంతవరకు ఇది, ఏ విధమైన స్థితిలో ఏం మేలు కలగట్లేదే. మన జీవితాల్లో చేసిన ఈ యొక్క స్థితిని బట్టి మనకి ఈ అప్పుల నుంచి విడిపించబడట్లేదే, ఈ రోగం నుంచి విడుదల కలగట్లేదే, ఈ పరిస్థితుల నుంచి మనకి జీవితాల్లో సంతోషం రావట్లేదే అనే పరిస్థితికి మన జీవితాలు సహనం కోల్పోయే పరిస్థితి మనకు రాకూడదు. ఒక యోబు భార్య యొక్క భక్తి యొక్క జీవితంలో ఆ భక్తి సహనం కోల్పోతున్న పరిస్థితి కలిగి, ఇంకెందుక ఎంత భక్తి చేస్తున్నావు, ఏం ఉపయోగం నీకు,
ఇంత భక్తి చేస్తున్నావు, ఏం ఉపయోగం? నీ జీవితంలో ఏ విధమైన స్థితి నుంచి విడుదల కలగలేని పరిస్థితి ఉన్నది. ఇక ఆయన ఎందుకు దూషించి మరణంగా యథార్థతను విడిచిపెట్టేసుకో, ఎందుకు ఇది? అయితే నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉండాలంటే ఆ సహనం కోల్పోయే పరిస్థితికి నువ్వు రాకూడదు. సహనము కలిగి దేవుని సన్నిధిలో నిలబడే విధంగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు మన పట్ల చేసే మాటలను బట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు బట్టి కూడా కొంచెం సమయం పడుతుంది ప్రతి విషయాల్లో. ఈ వాక్యం మన జీవితాలలో మనకు చేసిన వాగ్దానాలలో ఏది మనకు త్రోవ తప్పిపోదు. కానీ మనం దానికోసం ఎంతగా మన జీవితాలను అప్పగించుకోవాలంటే ఆ వాగ్దానం కొరకు మనం కనిపెట్టేవారుగా మార్చబడాలి. ఆ వాగ్దానం కొరకు మన జీవితాల్లో వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉండే స్థితిలోనికి రావాలి. అది పట్టొచ్చు, కొన్ని కొన్ని సంవత్సరాలు పడతాయి, నెలలు పడతాయి, కొన్ని కొన్ని అయితే కొంతగానే సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడు. అయితే వీటి విషయంలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో విసుకక నిత్యము ప్రార్థించేవారుగా మనం మార్చబడాలి. ఈ ప్రార్థన అనేది మన జీవితాల్లో మన స్థితిని బట్టి, ఈ ప్రార్థన ద్వారానే మన యొక్క పితరులు అనేకమైన వాటిని జయించారు. ప్రార్థన చేసిన వారే ప్రార్థన ద్వారా తమ జీవితాలలో ప్రాకారములను వాటన్నిటిని పడగొట్టిన స్థితి కనబడుతుంది. ప్రార్థన ద్వారానే అది నిలబెట్టిన స్థితి కనబడుతుంది. ప్రార్థన ద్వారానే వర్షాన్ని ఆపినట్లుగా కనపడుతుంది. ప్రార్థన ద్వారానే మరలా వర్షమును కురిపించే స్థితిలోనికి వస్తుంది. యొక్క ప్రార్థన ద్వారానే సూర్య చంద్రులను ఆపినట్లుగా కనబడుతుంది. కనుక మన జీవితాల్లో విసుకక దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉండి, మన జీవితాల్లో మనం పట్టుకున్నది పట్టుదలతో పట్టుకోవడం, అలాగే అనేక మందిని దేవుని వైపు నడిపించే విధమైన స్థితిలోనికి వారిని ప్రోత్సాహపరిచే స్థితికి వచ్చి వారు స్పందించే విధ వరకు మన జీవితాలను దేవుని ఎదుట ఆ విధమైన స్థితిలోకి వద్దాం. సహనము ఏమాత్రం కోల్పోవద్దు. ఆ సహనములు మన జీవితాల్లో ఎంతగా ఉంటుందంటే ఆ సహనమే మన జీవితాలలో కార్యం జరిగించబడుద్ది. ఈ సహనం కలిగి ఉంటేనే ఆ విధమైన స్థితిలో దేవుని సన్నిధిలో గొప్ప మేలులు జరిగించబడతాయి. అంటే లేఖనాలు చెబుతూ ఉంటుంది, ఒక మనిషి ప్రసవ వేదన చేత తమ జీవితాల్లో ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉంటుంది. కానీ ఆ బిడ్డ పుట్టినప్పుడు అనుకుంటుంది తన యొక్క జీవితంలో సంతోషం, ఇక ఆ నొప్పిని అనేది గుర్తు చేసుకోదు. అలాగే మన జీవితాల్లో కూడా ఆ దేవుని కొరకు మన జీవితాలను ఎదురు చూస్తూ ఉందాం. ఎన్నో శ్రమలు వచ్చవచ్చు, ఎన్నో బాధలకరమైన పరిస్థితులు ఉంటుంది, వేదనకరమైన పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు నీ పట్ల ఒక గొప్ప మేలు చేస్తాడని, ఒక గొప్ప మేలు చేసి ఉంటాడని నువ్వు నమ్ముతూ దేవుని సన్నిధిలో ఆ సంతోషంతో నింపబడేదాకా మార్చబడదుగాక. కనుక మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ దేవుని ఎదుట మన జీవితాలను, దేవుని ఎదుట మన స్థితిని బట్టి, మనకి యొక్క ఎదవరాలి యొక్క జీవితాన్ని మనకు గుర్తు చేసుకుంటున్న బట్టి మనం దీవారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా మనం మార్చబడాలి. మనం ఏర్పరచుకున్న స్థితిని బట్టి ఆ దేవునిలో మనం నమ్మకమైన వారిగా మన జీవితాలు నడిపించుకుంటూ ఆ దేవుని ఎదుట మనకు రావాల్సిన దీవెనలన్నీ పొందుకోవాలంటే ఆ దేవునిలో మన జీవితాలను అప్పగించుకుంటూ నడిపించబడదుముగాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవాహ్మ సన్నిధిని మీకు జ్ఞాపకం చేసుకుని ఇద్దరు తండ్రి అయ్యా నా తండ్రి ఒక విధవరాల యొక్క జీవితాన్ని మాకు గుర్తు చేశారు. అయితే నా తండ్రి ఆమె జీవితంలో కలిగిన అనుభవాలు మాకు నా తండ్రి ఒక ఆత్మీయత సంబంధంగా మా జీవితాలను మేము అర్థం చేసుకుంటూ నడిపించబడే కృపను మాకు దయచేయండి. విసుకక నీ సన్నిధిలో ప్రార్థించుట నీ చిత్తమై ఉన్నది కనుక నీ చిత్త ప్రకారం మా జీవితాలు నిత్యము నీ సన్నిధిలో ప్రార్థించేవారు, దివారాత్రులు నిన్ను మొరపెట్టేవారుగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేయండి. అయా నీ సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి అయా లోకంలో అనేక మంది మీద తండ్రి అయా మీ తండ్రి ప్రోత్సాహపరిచేవారుగా అనేక మందిని నీ సన్నిధికి వచ్చే విధంగా స్పందించే వరకు మా జీవితాలను అతని వారిని నా తండ్రి మేము ప్రోత్సాహపరిచే కృపను మాకు దయచేయండి. నా తండ్రి అలాగనే తండ్రి సహనము విషయంలో ఏమాత్రం కోల్పోక ప్రతి విషయాల్లో మా జీవితాలు కలిగే మేలును బట్టి కానీ కలిగే కీడులను బట్టి మేము తండ్రి నీ సన్నిధిని విడిచిపెడుతున్న పరిస్థితులు ఉన్నాయేమో నీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని సహనం కలిగి నీ సన్నిధిలో నడిపించబడే కృపను మాకు దయచేయండి. మీరు చేస్తున్న వాగ్దానాలు, మీరు చేస్తున్న బోధలు, వాక్యములను అన్నిటిని మేము ఎత్తి పట్టుకుంటూ మనం నడిపించబడే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో నిలబడుతూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో మా జీవితాలను వారసులుగా చేయబడినట్లుగా సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని